దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఇప్పటికీ వేపపుల్ల వేసుకునే మనుషులున్నారు మన పల్లెటూళ్లలో. వారికి ఈ కెమికల్స్ వద్దు, సహజమైన ఆరోగ్యకరమైన వేపపుల్లలే కావాలి. అలాంటి వారిని వెక్కిరిస్తారు సైన్స్ చదువుకున్న పట్నం వాళ్ళు. కానీ ఇక్కడ మూర్ఖుడు ఎవరంటే టూత్ పేస్ట్ల మీద ఆధారపడ్డ పట్నం వాడే. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే చాలా వరకు టూత్ పేస్ట్లలో ఎలాంటి కెమికల్స్ ఉంటున్నాయో తెలుసా? పొరపాటులో పేస్ట్ మింగారనుకోండి, మీకెంత హాని జరుగుతుందో తెలుసా? పెట్రోకెమికల్స్ వాడుతున్నారు. ఇవి మన మెదడుని డ్యామేజ్ చేయగలిగే అల్యూమినియం, బేరియం, క్రోమియం వంటి మెటల్స్ ఉంటున్నాయి. ఇందులో డిఎన్సి డైస్ కూడా వాడటం దిగ్భ్రాంతికి గురిచేసే విషయం. మన ఎముకలని నాశనం చేయగలిగే సోడియం క్లోరైడ్ కూడా కలుపుతున్నారు. పేస్ట్ ని మింగకపోయినా దాన్ని దంతాలకు రుద్దుతున్నాం. అందుకే ఈ కెమికల్ వల్లే మనిషి దంతాలు రాను రాను బలహీనపడుతున్నాయి. టూత్ పేస్ట్లలో హానికరమైన ట్రిక్లోసన్ కూడా ఉంటుంది. దీనివల్ల మీ మెదడు, థైరాయిడ్ అలాగే జననాంగాలు కూడా రిస్క్ లో పడతాయి. కొన్ని టూత్ పేస్ట్లలో పెరాబిన్స్ కూడా వాడటం దురదృష్టకరం. ఈ కెమికల్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద నెగటివ్ ప్రమాదం చూపించి మన హార్మోన్స్ విడుదలలో బ్యాలెన్స్ తప్పేలా చేస్తుంది. కారాగ్రీనన్ అనే మరో రకం కెమికల్ కూడా ఉంటుంది. వీటిని జంతువుల మీద ప్రయోగిస్తే కోలన్ క్యాన్సర్ కలిగించే లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు. పేస్ట్ లో నురగ కోసం SLS అండ్ SLES వాడుతున్నారు. ఈ ఎలిమెంట్ వలన మన ఒంట్లోకి చాలా ప్రమాదకరమైన టాక్సిన్స్ వెళ్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే హైడ్రేటెడ్ సిలికా, పోలిఎథిలిన్ గ్లైకోల్స్, ప్రోపిలిన్ గ్లైకోల్, మెర్క్యూరీ, ఆర్సెనిక్, కార్సినోజెన్స్ వంటి రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.